అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క చివరి భోజనం గురించి మీకు తెలుసా? పాస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ మొదటి దినమున యేసుప్రభు వారి శిష్యులు ఆయనతో, నీవు పాస్కా భుజించుటకు మేము ఎక్కడ స్థిరపరచాలని ఆయనను అడుగుతారు. అందుకు ప్రభువారు, మీరు పట్టణంలోనికి వెళ్తే అక్కడ మీకు నీళ్లకుండ మోయించిన వ్యక్తి మీకు కనబడతాడు. అతని వెంట వెళ్ళి ఆయన ఎక్కడ ప్రవేశించునో చూచి ఆ ఇంటి యజమానితో, నేను నా శిష్యులతో పాస్కాను భుజించుటకు నా విడివి గది ఎక్కడా అని బోధకుడు అడుగుతున్నాడని చెప్పెను. అప్పుడు అతడు గొప్ప సామాగ్రితో స్థిరపరచబడిన మేడగది మీకు చూపించి, అక్కడ మన కొరకు స్థిరపరచుడని 2 శిష్యులను పంపుతారు. వారు అలాగే పాస్కాను సిద్ధపరుస్తారు. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో వెళ్ళి భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరము. తర్వాత ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి త్రాగమనిరి. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇక దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని అంటారు. ఆమేన్.